గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆధ్యాత్మికంగా మీరు మాలో ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు చాలా కొత్తగా సరికొత్తగా నివృత్తి పరుస్తూ అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేస్తూ వస్తుంటారు గురుగారు. మాలో ఎప్పటికీ ఈ సందేహం మొదలవుతూనే ఉంటుంది, దానికి ఆన్సర్లు వస్తుంటే మళ్ళీ ఇంకా కొత్తగా మొదలవుతూ ఉంటాయి. పూజ గదిని ఎప్పుడు శుభ్రపరచుకోవాలి, విగ్రహాల్ని, ఫొటోస్ని, ప్రతిమల్ని ఎలా శుభ్రపరచుకోవాలి, ఇలా అన్నీ ఏమైనా శాస్త్రంలో రాసిందా, లేదు మనసు నచ్చినట్టు చేసుకోవచ్చా, లేదు అమావాస్య పౌర్ణమి ఇలా ఏంటి గురువు గారు? ముఖ్యంగా దేహమే సందేహాల నిధి. ఎస్ గురువు గారు, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ప్రతి ఒక్కటి డౌట్తోనే చేస్తుంటారు. చేద్దామా వద్దా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఈ రకమైనటువంటి సందేహాలతోనే ఎక్కువ. అంటే ఒకటి చెప్తానన్న, భక్తి వేరు, మూఢభక్తి వేరు. ఎస్ గురువు గారు. నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. ఎస్ గురువు గారు. భగవంతుడి మీద నమ్మకం ఉంచాలి, కానీ మూఢభక్తి అంటే మూఢనమ్మకాలకి పోయి ఇతర మతాల వారికి మనం చేయూతనిస్తున్నాము, అవును గురువు మత మార్పుడులకి మనమే చేయూతనిస్తున్నామని చెప్తాం. ఎస్ గురువు గారు. అవునా? సో ముఖ్యంగా నిర్మోహమాటంగా చెప్పాలి అంటే మూఢభక్తి ఎప్పుడు మనకి రాదు నాన్న. మనకి భక్తి ఉండాలి, అంతేగాని ఓ పొర్లిపోయి అతి సర్వత్ర పరిచయిత అని చెప్తాం కదా. అతి భక్తి వల్ల కూడా ఇప్పుడు భార్య ఉంటుంది, పొద్దున్న లేచినప్పటి నుంచి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే ఈ రోజుల్లో సాక్షాత్ భగవంతుడు వచ్చి వంట చేసి పెడతాడు అనేది అబద్ధం. ఎస్ గురువు గారు. భర్తకి వంట చేసి పెట్టాలి, పిల్లలకి వంట చేసి పెట్టాలి, అత్తమామలకి వంట చేసి పెట్టాలి, వాళ్ళకి కావాల్సిన సర్దాలి, వాళ్ళకి కావాల్సిన స్నానాలు చేయించాలి, పిల్లలకి బట్టలు వేయాలి, స్కూల్కి పంపించాలి, క్యారేజీలు సర్దాలి. ఇన్ని పనులు మానుకొని కేవలం దేవుడి దగ్గరే కూర్చుంటాను అంటే కళ తప్పు నాన్న. కృష్ణుడు అదే చెప్తాడు, నువ్వు చేయాల్సిన పని, నీ ధర్మం ఏదైతే ఉందో ఇప్పుడు సంసారంలోకి వెళ్ళిపోయిన తర్వాత సంసార ధర్మం అనేది ఒకటి ఉంటుంది, అవునా? కుటుంబ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని పాటించాలి. దాంట్లో దేవుడు చూడు, ఓకే, దాంట్లో దేవుడు చూడు. ప్రతి దాంట్లో దేవుడు చూడగలిగితే అది అదృష్టం. దేవుణ్ణి చూస్తేనే దేవుడు అనుకుంటే తప్పు. ప్రతి దాంట్లో వర్క్ ఈజ్ వర్షిప్. మన పనే మనకి దేవుడు, అవునా? దాన్ని నియమ నిబంధనలతో భక్తితో సంపూర్ణంగా చెయ్యాలి చేస్తే ఏ పనైనా. అంతే కదా. పెద్దవారికి రెస్పెక్ట్ కానీ చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలి. తప్పనిసరిగా పనికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే పనిలో మనకి రెస్పెక్ట్ ఉండదు. పనిని ఇష్టపడితే కష్టం కనపడదు. భగవంతుడు కూడా ఏదే కోరుకుంటాడా గురువు? అంతేనన్నా, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. భగవంతుడు ఇప్పుడు ఒక అమ్మాయి పుట్టింది, అమ్మాయి భగవంతుడి ధ్యానం చేసుకుంటుంది. ధ్యానం చేసుకున్న తర్వాత పొద్దున్నే లేస్తుంది, నిద్ర లేస్తుంది, చక్కగా స్నానం చేస్తుంది, పనులు చేసుకుంటుంది, ఇల్లు శుభ్రపరచుకుంటుంది, దేవుడి దగ్గర అంతగా శుభ్రపరుస్తుంది, వంట చేసుకుంటుంది, పిల్లల్ని పంపిస్తుంది. తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఏదో భగవనామం చేసుకుంటుంది, లేదా పనులు చేసుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూడ్, నువ్వు నా దగ్గర కూర్చుంటావా లేదని చెప్పేవాడు భగవంతుడు ఎట్లా అవుతాడు? నీ పిల్లల్ని వదిలేసాయి, నీ భర్తను వదిలేసాయి, నీ అత్తమామను వదిలేసాయి, ఇవన్నీ వదిలేసాయి, నా దగ్గర కూర్చోమని చెప్తే భగవంతుడు ఎట్లా అవుతాడు? భగవంతుడు పుట్టించిందే ఆ ధర్మం కోసం ఆ వ్యక్తిని. ఆ ధర్మాన్ని వదిలిపెడితే ఏదైనా అధర్మం కిందకే వస్తుంది. భగవంతుడు ఇచ్చిన ధర్మాన్ని వదిలిపెడితే ఏదైనా అధర్మం కింద. ఇప్పుడు ఒకటి చెప్తానన్న, అయ్యప్ప మాలలు తీసుకునేవాడు ఉంటారు, భవానీ మాలలు తీసుకునేవాడు కొంతమంది ఉంటారు, రకరకాల మాలలు తీసుకుంటున్నారు. తీసుకునేటువంటి వాళ్ళు మాంసం కొట్టు వాళ్ళు ఉంటారు, మటన్ షాప్, చికెన్ షాప్ ఉంది. అతను అవి కొట్టకుండా అతనికి వృత్తి వెళ్ళదు, కుటుంబం వెళ్ళదు, ముందుకు వెళ్ళదు. మాల తీసుకుంటే అతను వృత్తి వ్యాపారం చేయాలా లేదా? మరి వృత్తే దైవం కదా అక్కడ. వృత్తే దైవమా కాదా? ఆ వృత్తి పని చేసుకోవాల్సిందే, పూట గడుస్తుంది. అలా అని చెప్పి భగవంతుడు దూరంగా ఉండమని భగవంతుడు చెప్పడల్లా. నువ్వు మాల వేసుకో, నీ పని నువ్వు చూసుకో, అంతే. దాని తర్వాత ఏమైనా ఫాలో అవ్వు, మన అంతే కదా. స్నానాలు ఆచరించడం అలా మనకుండేటువంటి పద్ధతులను చక్కగా వాటిని ఆచరించమని చెప్తున్నారు. కాబట్టి మూఢభక్తికి పోవద్దు. నెంబర్ 1 అర్థమైంది గురుగారు. నెంబర్ 2, ఇంట్లో అతి శుభ్రత కూడా ప్రమాదమే. కొంతమంది ఉంటారు, తుడిచిందే తుడుస్తుంటారు, కడిగిందే కడుగుతుంటారు, మళ్ళీ కడుగుతుంటారు. విమ్ లిక్విడ్ వేసేసి తోతూనే ఉంటారు, చేతిరేఖలు అరిగిపోతాయి గ్యారెంటీ. జాతకం చూడమంటే ఏం చూస్తాం, మా బోటి వాళ్ళం చేసి చూపించేసి చేతిలో రేఖలు ఉండవు. సో కాబట్టి అతి శుభ్రత కూడా తప్పే.
అతి భక్తి కూడా. అతి భక్తి, అతి శుభ్రత, అతి ఆకలి, అతి నిద్ర, అతి ప్రేమ, అతి కోపం, అతి ఇష్టం, అతి తిండి, ఏదైనా అనర్థమే. అతి సర్వత్ర వర్జయేత్. ప్రతి విషయంలో అతి అనేటువంటి మాటను తీసి పక్కన పెట్టమన్నారు. ఎక్కువగా తుడుస్తూ ఉన్నా ఇల్లు తుడిచినట్టే పోతుంటుంది లక్ష్మి. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి కూడా ఏంటంటే, మనం దేవుడి పటాలు శుభ్రపరచుకునేటువంటి విషయంలోనన్నా ప్రతి వారం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కొంతమంది ఇళ్లలో 1-2 పటాలు ఉంటాయి, ఓకే, ఈజీ. కొంతమంది ఇళ్లలో స్వామి రంగా ఏం లేదు, ఇక ఈ చివరి నుంచి ఈ గోడ నుంచి ఆ గోడ వరకు మొత్తం పటాలి, విగ్రహాలు కూడా, విగ్రహాలు, పటాలు. ఇంకా ఇంట్లో ఇల్లాలు పుటమారిపోతుంది. అవి తోమి వాటిని తుడిచి బొట్లు పెట్టాలంటే ఏమైనా సామాన్యం, నడువులు పడిపోతాయి. అవునా? నెలకొక్కసారి ఏ రోజైనా గురుగారు అప్పుడు చెప్తానన్న, అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు మంగళవారమైనా శుక్రవారమైనా ఏ వారమైనా సరే పనికొస్తుంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. చాలా మంది ఏమో శుక్రవారం వచ్చింది దేవుడిని కదిలించకూడదు, మంగళవారం వచ్చింది దేవుడిని కదిలించకూడదు, చాలా మంది అనుమానాలు పెట్టుకుంటారు. అమావాస్య అంటే మన చాంద్రమానంలో చెడు రోజు, చెడు వెళ్ళిపోయింది, అక్కడి నుంచి మరలా శుభ్రపరచుకొని మరలా, అంటే అమావాస్య అంటే ఏంటి, ఆ విగ్రహాలు ఉండేటువంటి సజీవ శక్తి ఏదైతే ఉంటుందో కొంతవరకు తగ్గిపోతుంది. కాబట్టి మరలా దాన్ని పునర్జీవం చేయడం కోసం దాన్ని మరలా శుభ్రపరచుకొని చక్కగా అలంకరించుకొని చేసుకుంటుంటే అది బాగుంటుంది. దానికి అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు, అది ఏ రోజైనా పర్లేదు నాన్న, అది మంగళవారమైనా శుక్రవారమైనా ఆదివారమైనా ఏ వారమైనా. చాలా మంది ఇది డౌట్తో ఉంటారు, మంగళవారం వచ్చింది కదిలించకూడదు, శుక్రవారం వచ్చింది కదిలించకూడదు, ఆదివారం వచ్చింది కదిలించకూడదు. ఇలాంటివి ఏవీ లేవు. అసలు శుభ్రపరచకుండా ఉంచితే పాపం, కానీ ఏ వారమైనా శుభ్రపరిస్తే తప్పే ఉంది కదా. అందుకని ఒక నియమం పెట్టుకోండి, అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు. ఇప్పుడు చాలా మందికి కూడాను ఒక డౌట్ వస్తుంది, దసరా పండగ ఉంటుంది, అమ్మవారిని ఆవాహన చేస్తాం మొదటి రోజున, చివరి రోజున శుక్రవారం వస్తుంది. శుక్రవారం అమ్మవారిని ఎట్లా ఉద్వాసన చదువుతాం అని అంటారు, చేయకూడదు అంటారు. అసలు అమ్మవారికి ఉద్వాసనే లేదు. ఒక మాట చెప్పాలి అంటే, ఆ అమ్మవారికి ఆవాహనే, ఉద్వాసన ఉండదు. శివుడికి ఆవాహన లేదు, ఉద్వాసన లేదు. విష్ణుమూర్తికి ఆవాహనం ఉంది, ఉద్వాసన. విష్ణుమూర్తికి ఒక్కరికైనా గురుగారు, ఇంకెవరికైనా? ఇంకా మిగిలిన కొంతమంది గణపతికి వీళ్ళకి ఉన్నాయి. ముఖ్యంగా ఈ శక్తి, ఈ మూడిట్లో మనం చూసుకుంటే అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు, ఈ మూడిట్లో తీసుకుంటే శివుడికి ఆవాహన లేదు, సర్వాంతర్యామి, ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడు, ఆయనకు ఉద్వాసన అంతకంటే లేదు. విష్ణుమూర్తి, ఆయనకి ఆవాహనం చేస్తాం, ఉద్వాసన చెప్తాం. అమ్మవారిని ఇంటికి రమ్మని చెబుతాం, కానీ ఇంటికి వచ్చిన అమ్మవారిని బొమ్మని చెప్తామా మనం? పొరపాటు బొమ్మని చెప్పలేం కదా. సో కాబట్టి ఉద్వాసన లేదు. అలాగే కుంభం కదిలించవచ్చా అండి? కుంభం అంటే మన కలశం. అంటే చివరి రోజున శుక్రవారం వచ్చినా మంగళవారం వచ్చినా కొన్ని నక్షత్రాల వరసతో వస్తాయినా మనకి. దసరా అంటే హస్త నక్షత్రంతో ప్రారంభం అవుతుంది, శ్రవణ నక్షత్రంతో అంత్యం అవుతుంది. చివరి రోజున పండగ రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది గ్యారంటీ. దసరా రోజు మొట్టమొదటి రోజున హస్త నక్షత్రం వస్తుంది మనకి. ఈ మధ్యలో వచ్చేటువంటి నక్షత్రాలే ఒక్కో రోజు ఒక్క అమ్మవారి అలంకారాలు వస్తూ ఉంటాయి మనకి. ఇంకా శ్రవణ నక్షత్రాన్ని ప్రాధాన్యత తీసుకొని మనం పండగ చేశాం, కానీ వారాన్ని తీసుకొని కాదుగా. ఒక సంవత్సరంలో ఒక వారం వస్తుంది, ఇంకో సంవత్సరంలో ఇంకో వారం వస్తుంది. నక్షత్ర ప్రాధాన్యత కదా. అట్లానే ఇక్కడ కూడా తిథి ప్రాధాన్యత తప్పితే వారానికి ప్రాధాన్యత లేదు. అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు చక్కగా శుభ్రం చేసుకోండి, పులికాపు చేసుకోండి, శుభ్రంగా పూజ చేసుకోండి. మళ్ళీ గ్రహణాలు ఉంటే గనక అప్పుడు క్లీన్ చేసుకోండి తప్పనిసరిగా. గ్రహణం ఉంటే, గ్రహణం అంటే ఏంటి, మనకి ప్రత్యక్షంగా కనపడే సూర్యుడు చంద్రుడు కనపడకుండా గ్రస్తం కలగటం, అంటే రాహువో కేతువో గ్రస్తం కలుగుతుందని చెప్తున్నాం మనం. కానీ ఇక్కడ అవి లేనప్పుడు శక్తిహీనత పొందుతూ ఉంటాయి కొన్ని వస్తువులు. అలానే మనకి దర్భ తీసుకుని వేస్తూ ఉంటాం అన్నిట్లో కూడా. ఎందుకు వేస్తారు దర్భ ఆ టైంలో? అది అసలు దర్భ ఎందుకు వేయాలి? గడ్డి వేయొచ్చుగా, ఇంకోటి వేయొచ్చుగా. ఎందుకు వేస్తాం మనం? దర్భ అమృతంతో సమానం. అమృతంతో సర్పరాజు సవతి తల్లి కొడుకు గరుత్మంతుడు. సర్పమాతకి సవతి కొడుకు ఎవరు అంటే గరుత్మంతుడు. అయితే ఈ సర్పమాత గరుత్మంతుడిని బాధ పెడుతూ ఉంటుంది, కష్టపెడుతూ ఉంటుంది. ఆయన అడుగుతాడు, తల్లి నీ నుంచి నాకు విముక్తి కలగాలంటే నీకేం చేసి పెట్టాలని అడుగుతాడు. నా సంతానం మొత్తానికి నువ్వు అమృతం తీసుకొస్తే నేను వదిలిపెడతానని చెప్తాను. ఇంద్రలోకానికి వెళ్ళి గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకొస్తూ ఉంటే ఇంద్రుడు చూస్తాడు, వీడు తీసుకెళ్లి సర్పాలకు ఇస్తానంటున్నాడు, అవేమో విషపూరితమైనటువంటివి,
వాడికి చావు లేకపోతే మరణం లేకపోతే ప్రపంచం మొత్తం సర్పాలే ఉంటే ఈ మానవ మనుగడ ఎక్కడ ఉంటుంది, ప్రమాదం కదా అని చెప్పేసి గరుత్మంతుడితో యుద్ధం చేస్తాడు. ఓకే గురుగారు, నెక్స్ట్ గరుత్మంతుడు యుద్ధం జరిగినప్పుడు అమృత భాండం కొద్దిగా అట్లా ఒలుగుతుంది. ఒలికినప్పుడు పొలం గట్ల మీద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి గడ్డి మీద ఈ అమృత చుక్కలు పడతాయి. అమృతం చుక్కలు పడతాయి. పాముకు 2 నాలుకలు ఉంటాయి, చూస్తుంటారు పాములాగా 2 నాలుకలు వీడికి అంటుంటారు. ఆ దర్భ మీద ఆ పాము వెళ్ళి నాలుక ఇట్లా అన్నప్పుడు దర్భ బాగా షార్ప్గా ఉంటుంది, అది తెగిపోయి నాలుకలు 2 అయినాయి. అప్పటి నుంచి ఇంద్రుడు శపించాడు, మీ జాతి మొత్తానికి 2 నాలుకలు ఉండుగాక. ఇంత కథ ఉందా? అక్కడ అమృతం ఏ గడ్డి మీద అయితే పడిందో అది దర్భ, అది అమృతం అవుతుంది. అందుకనే గ్రహణం కలిగినప్పుడు అన్ని, ఇప్పుడు సైన్స్ కూడా అదే చెప్తుంది అన్న, కొన్ని కాస్మెటిక్ పవర్స్ ఎనర్జీస్ ఉంటాయి గడ్డి అది దర్భం మీద. అసలు మామూలుగా మనకి సృష్టిలో కాస్మెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. గ్రహాలు కావచ్చు, సూర్యుడి వల్ల కావచ్చు, చంద్రుడి వల్ల కావచ్చు. ఇప్పుడు మనం ఈ కుంభమేళ జరిగింది అంటే గురుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారిన తర్వాత అక్కడ కుంభమేళ జరిగింది. ఆ సమయంలో ఆ కొన్ని రోజులు మాత్రమే ఒక కాస్మెటిక్ ఎనర్జీ ఆ వాటర్ లో పాస్ అవుతూ ఉంటుంది. అందువల్ల దాంట్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని చెప్తాం మనం. అలాంటి కాస్మెటిక్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం డల్ అయిపోతాయి, డ్రాప్ అయిపోతాయి మొత్తం ఎనర్జీస్ మొత్తం. ఆ డ్రాప్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మనిషికి కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో, శక్తి ఉంటుందో, జీవశక్తి అవి తగ్గిపోతాయి. కాబట్టి ఆ సమయంలో అమృత సమానమైనటువంటి దర్భని ఏవైతే మనం నిత్యం వాడుకునేటువంటి ఆవకాయలు, ఊరగాయలు ఉంటాయో వాటిలో వేయడం ద్వారా అది కూడా అమృతం అవుతుంది. ఆ విషతుల్యమైనటువంటి కిరణాలు వాటి మీద పడకుండా ఉంటాయి, పడ్డ దోషం లేకుండా ఉంటుందని చెప్పి మనం దర్భని వేస్తాం. ఇంత కథ ఉంది, కథ ఉంది అసలు. జల్గా అమ్మ వాళ్ళు వేస్తూ ఉంటారు, ఏదో ఇంపాక్ట్ ఉంటుంది, పవర్ఫుల్ గా పనిచేస్తాయని తెలుసు శాస్త్రం ఉంది ఇది. సో కాబట్టి ప్రతిదానికి ఒక కారణం ఉంది, ఒక సైంటిఫిక్ రీజన్ తోనే ఉంది, సైన్స్ ఉంది. ఆ కాస్మెటిక్ ఎనర్జీ అనేది మనం ఇంగ్లీష్ లో ఏదైతే చెప్తున్నామో అదే దైవ శక్తి, అదే పాజిటివ్ ఎనర్జీ. గాడ్ అంటే ఏంటి అసలు ఫుల్ ఫామ్ మనకి? జనరేటర్, ఆపరేటర్, డిజార్డర్, ఈ 3 కలిపితే జీఓడి గాడ్. సృష్టికర్త, లయకర్త, అట్లానే మొత్తం నడిపించేటువంటి వాడు, ఆర్గనైజర్. గాడ్ అంటే అదే కదా, అవునా? సో కాబట్టి ఏ విధంగా ఉంటుంది, చక్కగా అమావాస్య మరుసటి రోజున అందరూ శుభ్రం చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.